హనుమంతుడు అంత స్ట్రాంగ్గా ఉండడానికి సీక్రెట్ ఏంటో తెలుసా? అయోధ్యలో సీతారాముల పట్టాభిషేకం తర్వాత సీతమ్మకి ఒక ఆలోచన వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది, స్వామి మన కోసం ఎంతో చేసిన హనుమకి విందు ఏర్పాటు చేస్తాను అని చెప్పి తనే స్వయంగా చాలా రకాల వంటకాలు వండింది. తల్లిలాగా సీతమ్మ హనుమంతుడికి అన్నీ వడ్డించింది. హనుమంతుడు భోంచేయడం మొదలుపెట్టారు. చేసినవన్నీ అయిపోయాయి, కానీ ఆయన ఆకలి మాత్రం తీరలేదు. సరే అని సీతమ్మ మళ్ళీ చాలా వెరైటీస్ వండింది. చేసినవి చేసినట్టు అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియక సీతమ్మ రాముడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. రాముడు నవ్వి, సీత, హనుమ ఆకలి ఆహారంతో కాదు రామనామంతో తీరుతుంది అని చెప్పారు. అప్పుడు సీతమ్మ హనుమ భక్తికి మరొకసారి సంతోషించి వెంటనే ఒక తులసాకు తీసుకొని దానిపై రామ అని రాసి హనుమకు వడ్డించింది. అది నోట్లో పెట్టుకోగానే హనుమ కళ్ళు ఆనందంతో భక్తితో నిండిపోయి సీతమ్మకు నమస్కరించి, మాత, ఇప్పుడు నా ఆకలి తీరింది అని అన్నారు. హనుమ భక్తికి సీతారాములు ఎంతో సంతోషించారు. హనుమ జీవించేదే రామనామంతో. ఆయన భక్తి, శక్తి అంతా రామనామమే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం భక్తిమయం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో భక్తిమయం పేజ్ని ఫాలో అవ్వండి. జై శ్రీరామ్.